అండి, ప్రైజ్ ద లార్డ్. సో వెల్కమ్ టు సజీవాహిని కాంక్రర్స్ నో మోర్ చైన్స్. సో ఈ విధంగా మరి యొక్క ఫ్రైడే రోజు మనం అందరం కలుసుకోవడం ఎంతో సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. సో అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మేమందరము ఈ విధంగా కలుసుకోవడం ప్రభా ఎంతో సంతోషము ప్రభా. మా కొరకు ఈ యొక్క యవనస్తుల యొక్క మరి ప్రభా వాక్యములు ప్రభా మేము వినటకు మాకు ఇచ్చిన కృపకే వందనాలు, మేము బలపడ్డకే వందనాలు ప్రభా. ఈరోజు చెప్తున్న సిస్టర్ జ్యోత్స్న గారిని బట్టి వందనాలు. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ కొరకే ప్రభా మేము అయ్యా వినటకు ప్రభా మరి ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాము తండ్రి. మీరే మాతో మాట్లాడమని, బలపరచమని, మరి ప్రభ జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మన మధ్యలో ఈరోజు వాక్యము షేర్ చేయడానికి సిస్టర్ జ్యోత్స్న గారు ఉన్నారు. సో వెల్కమ్ యూ సిస్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సో మరి మన టాపిక్ ఏంటంటే ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో నిజంగా ఆయన యొక్క శక్తి ఎంతో అద్భుతమైనది, నిజంగా మనం వర్ణించలేనిదండి. మనము నిజంగా మనలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే అసలు మనం ఏది చేయలేము. సో ఆ గద్దింపు, ఆ యొక్క తోడు, మరి ప్రతి విషయంలో మనకి సహాయము, మరి ప్రతి దాంట్లో మనకు జయము ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటేనే కాబట్టి ఉంటాడు కాబట్టే మనం ఏదైనా చేయగలుగుతాము, మనం ముందుకెళ్ళగలుగుతాము. సో మరి ఆ పరిశుద్ధాత్మ కొరకు మనము నేర్చుకుందాము, మనము పాటిద్దాము, మనం ఆత్మీయంగా ఎదుగుదాము, దేవునిలో ముందుకు సాగుదాము. మరి దేవుడు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనందరినీ అందరినీ బలపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, ఈరోజు మరి మాకు టైం ఇచ్చినందుకు ఈ యొక్క సమయాన్ని మీకు అప్పచెప్తున్నాను. ఓవర్ టు యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సజీవ వాహిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, వాక్యం ద్వారా మేము నేర్చుకునబోతుండగా మాతో మాట్లాడుతూ వస్తారని నమ్ముతున్నాం తండ్రి. అంతేకాకుండా మీ యొక్క జ్ఞానముతో నింపుతారని, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నవి కనుక నాయన నీ యొక్క వాక్యం నుంచి నేర్చుకుని పోతుండగా ప్రభా మా యొక్క హృదయములను మార్చి ప్రభా హృదయంలో ప్రభా కొత్త కార్యమును, నూతన కార్యమును చేస్తారని నమ్ముతూ ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క జ్ఞానమును నేర్పిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు వాక్యము లూకా 4వ అధ్యాయం నుంచి చూద్దాము. ఇది లెంట్ సీజన్ కనుక మనము పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు ఎలా ఫాస్టింగ్ చేసే ముందు ఎలా బలము పొందుకొని ఎలా టెంప్టేషన్స్ని అధిగమించాడో ఆ యొక్క విషయాలన్నీ చూద్దాము. సో ఇక్కడ మనకు యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో, బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? లూకా 4వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. సో ఇక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ఫాస్టింగ్ చేయక ముందు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ చేత ఆత్మ పూర్ణుడై యోర్దాను అక్కడ నుంచి ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. అయితే ఫాస్టింగ్ చేయడానికి ముందు మనము దేవుని దగ్గర నుంచి అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అది దానితోటి నింపబడకపోతే, పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి నింపబడకపోతే మనకు ఫాస్టింగ్ చేసినా కానీ అంటే ఒంట్లో నీరసం రావచ్చు, లేకపోతే ప్రార్థనకి బలము అనిపించకపోవచ్చు, ప్రార్థన యొక్క రెస్పాన్స్ మనకు వచ్చినట్టు కూడా అంత అనిపించకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము బలం పొందుకోలేము. పరిశుద్ధాత్మతో నింపుకొనిన వాడే, అంటే ఇక్కడ మనకు ఇన్స్టెన్సెస్ 1 by 1 ఎలా చూపిస్తున్నాడంటే, ఫస్ట్ థింగ్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై, హీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఫస్ట్. సో అప్పుడు ఆత్మ చేత ఆయన అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. సో నడిపించబడిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు కూడా ఏం జరిగిందంటే అపవాది చేత శోధింపబడుచుండెను. సో మనకు ఇక్కడ 4వ అధ్యాయంలో, ఇంకా మత్తయి 4వ అధ్యాయంలో కూడా ఒక 3 మాత్రమే టెంప్టేషన్స్ రాయబడి ఉంటది. ఎందుకు అంటే అది కూడా నేను మళ్ళీ చెప్తాను. సో కానీ
40 రోజులు కూడా కంప్లీట్ ఆ 40 డేస్ కూడా అపవాది చేత శోధించబడి ఉంటాం. మనం అది మిస్ అవుతా ఉంటాం కానీ కంటిన్యూయస్‌గా టెంప్టేషన్స్ నడుస్తానే ఉంటాయి. ఆల్ 40 డేస్. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా రాసి ఉంది. అపవాది చేత ఆయన 40 దినములు శోధించబడుతూనే వచ్చాడు. ఎందుకు అనంటే మనకు అవి ఇంకా రాయబడి లేదు. ఆ అంటే శోధించబడడము, ఎలాంటి శోధనలకు గురయ్యాడు, యేసుక్రీస్తు ఏమేమి శోధనల నుంచి బయటికొచ్చాడు అనేది 40 డేస్‌లో ఏం జరిగిందనేది అదొక మర్మంలాగే ఉండిపోయింది. ఎక్కడ అంటే మన ఇంగ్లీష్‌లో చదువుతాను క్లియర్‌గా ఉంటుంది. ఆహ్, Jesus, full of the Holy Spirit, returned from Jordan and was led by the Spirit in the desert, where for 40 days he was tempted by the devil. So for 40 days, 40 రోజులు కూడా అంతటా శోధింపబడతానే ఉన్నాడు. ఎటువంటి శోధనలు జరిగాయనేది అక్కడ మనకు క్లారిటీగా రాసిలేదు. కానీ ఎలా మిగతా శోధనల నుంచి వాటికి ఎలా దేవుడు యేసుక్రీస్తు ఆన్సర్ చెప్పాడో మనకి తర్వాత రాసి ఉంది. సో హీ ఏడ్ నథింగ్ డ్యూరింగ్ దోస్ డేస్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దెమ్, అంటే శోధనలన్నీ ముగించుకున్న తర్వాత అప్పుడు హంగ్రీ అయ్యాడు. అంటే హీ వాస్ హంగ్రీ అట్ ది ఎండ్ ఆఫ్ దెమ్. అంటే 40 రోజులు జరిగిన శోధనలన్నిటి తర్వాత శరీరము ఆకలిగొనింది. అంటే 40 రోజులు ఆయనకు ఆకలి లేదు. ఆ శోధనల నుండి ఎంత జయించుకుంటూ వచ్చాడో 40 రోజులు ఆయనకు ఆకలి అవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ దెమ్ హీ వాస్ హంగ్రీ. సో దెన్ అప్పుడు మళ్ళా డెవిల్ ఇంకొక టెంప్టేషన్స్ చేస్తుంది. అదేంటో ఇక్కడ మనకు రాసి ఉంది. ద డెవిల్ సెడ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టెల్ దిస్ స్టోన్ టు బికమ్ బ్రెడ్. సో ఇక్కడ నుంచి ఆయన శోధనలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. అక్కడ మనం తెలుగులో చూద్దాము. ఆ, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. ఎప్పుడైతే శరీరము బలహీనంగా ఆకలి కొన్నదో అక్కడ నుంచి యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నాడు కాబట్టి, అంటే శరీరముని సాటన్ గ్రహిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ఆకలి ఉందో ఆ ఆకలిని గ్రహించి ఆ దానికి తగ్గట్టుగా యేసుక్రీస్తును శోధించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఈ రాళ్ళను తీసుకొని రొట్టెగా చేసుకోమని చెప్తుంది. రాతితో చెప్పు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ జీసస్. ఎందుకంటే యేసుక్రీస్తు రాయిని కమ్మన్నా కానీ వెంటనే రొట్టె కూడా అయిపోతుంది. ఎందుకంటే హీఈస్ మిరాక్యులస్ గాడ్. కానీ ఇక్కడ సాతాన్ పని ఏంటి అంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడు కాదా యేసుక్రీస్తు? కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడే. కాకపోతే ఆ ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆదాము అవ్వకి కూడా ఫస్ట్లో పాము రూపంలో వచ్చి పాము రూపంలో వచ్చి హవ్వని ఎలా అడుగుతుంది, ఒకవేళ మీరు నిజంగా ఇది తింటే, ఈ పండు తింటే ఏం జరుగుతుందంటే మీ కన్నులు ఓపెన్ అవుతాయి, ఇంకొకటి మీరు దేవుని స్వరూపంలోకి మారిపోతారు. యాక్చువల్లీ మనుషుల్ని పుట్టించింది లేకపోతే నిర్మించింది ఆదాము అవ్వని ఏ రూపంలో? దేవుని రూపంలోనే నిర్మించారు. అంటే ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇక్కడ హవ్వని ఏమంటుందంటే మీరు దేవుని రూపంలోకి మారతారు. ఇప్పుడు దేవుడు ఏమేం అనుకుంటున్నాడో అవన్నీ మీకు అర్థమవుతాయి. అంటే దేవుని రూపంలోకి మారతాడనే ఒక డెవిల్ ఈజ్ అ లయర్. అన్ని అబద్ధాలని అంటే ఇమిటేషన్ లాగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంది. ఆల్రెడీ దేవుని రూపంలోనే పుట్టిన వాళ్ళకి డిఫరెంట్గా ఏదో ట్విస్ట్ చేసి, అంటే క్రాఫ్టీనెస్. సో సాటన్ ఈజ్ ఎ క్రాఫ్టీ పర్సన్. ఇంకొకటి డెవిల్ ఈజ్ అ లయర్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెను చేసుకో, ఈ రాతికి చెప్పు రొట్టెని అవ్వడానికి. అయితే ఇక్కడ మనము ఒకసారి పాజ్ తీసుకొని, అసలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు కాబట్టి పరిశుద్ధాత్మ చేసే కార్యములేంటి మనం చూద్దాం. అది యోహాను 16 అధ్యాయం 16 అధ్యాయంలో రాసి ఉంటుంది. 16 అధ్యాయం మొత్తం ఏంటంటే, యేసుక్రీస్తు నేను ఇంకా సిల్వలోనికి వెళ్ళబోతున్నాను, అప్పుడు మీరందరూ ఎప్పుడైతే నేను సిల్వలో మరణించి తిరిగి లేచిన తర్వాత నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని శిష్యులతోని బోధిస్తూ ఉంటాడు, శిష్యులకు చెప్తూ ఉంటాడు. ఆ టైంలో పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు యేసుక్రీస్తు. ఆ 16 అధ్యాయము యోహాను 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఆదరణకర్తకి మరి ఒక పేరు కింద ఫుట్నోట్లో రాసింది ఉత్తరవాది. సో హీస్ రెస్పాన్సిబుల్, ఉత్తరవాది. అండ్ ఆల్సో ఆదరణకర్త అంటే హీస్ ఎ కంఫర్టర్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు ఆదరణనిస్తాడు. సో మీకు ఆదరణకర్త వస్తాడు,
అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీదకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. సో ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ దేని దేని గురించి ఒప్పిస్తుంది అనేది చూద్దాం. ఒకటి పాపమును గూర్చి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పుని గురించి, లోకమనంతటిని ఒప్పింపజేస్తుంది. సో ఇది పరిశుద్ధాత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు. ఆయన వచ్చి పాపముని గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమునకు ఒప్పుకొన చేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. సో ఒక్కొక్కటిగా చూద్దాము. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి ఒప్పింపచేస్తుంది అని చెప్తున్నాడు. అయితే లోకులు పాపము గురించి లోకులు ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని అంటే, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు, మనుష్యరీతిగా వచ్చినప్పుడు ఆయనకు చేసిన మిరాకిల్స్ చూసి కూడా చాలా మంది అక్కడున్న జనాంగము ఎవరు కూడా ఆయనని మనుష్య కుమారునిగా స్వీకరించలేదు. కొంతమంది ఎవరైతే పిలువబడ్డారో శిష్యులు, వారి పక్కన ఉన్నవారు ఆయనని విశ్వసించారు, కానీ లోకులు వారిని యేసుక్రీస్తుని విశ్వసించలేదు. కనుక పాపం గురించి ఒప్పిస్తుంది. సో పాపము అనే వర్డ్ చూసుకుంటే ఎక్కడ పాపం స్టార్ట్ అయింది? ఆదాము హవ్వ దగ్గర పండు తిన్నప్పుడు, అంటే ఫుడ్ దగ్గర స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే తినడం మొదలైందో అక్కడ నుంచి పాపము ఎంటర్ అయింది లోకంలోనికి. అంతేకాకుండా పాపం నుంచి మరణం ఎంటర్ అయింది. సో ఈ పాపము అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ద ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ఇట్. దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ పాపము అనే విషయంకి చూసుకుంటే ఫస్ట్ టెంప్టేషన్ వచ్చేసి ఫుడ్. ఏమంటున్నాడు? నువ్వు రొట్టెగా చేసేసుకో, ఈ రాయిని తీసుకొని రొట్టెగా చేసేసుకో. సో అంటే సిమిలారిటీస్ చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఈ రాతిని తీసుకొని రొట్టెగా మార్చమంటుంది, కానీ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై యేసుక్రీస్తు ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దాం. అందుకు యేసు లూకా 4:4, అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ అని వ్రాయబడి ఉన్నది అని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుపోయి సెకండ్ టెంప్టేషన్ ఉంటుంది. కానీ రొట్టె వలన మాత్రము జీవించడు అని అంటే ఏంటంటే ఎక్కడ రాసి ఉంది? దాన్ని దేనికి కొటేషన్ చూపిస్తున్నాడు యేసుక్రీస్తు అని అంటే, ద్వితీయోపదేశ ఖండంలో మనకు ద్వితీయోపదేశ ఖండంలో ఇశ్రాయేలీల గురించి వారు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ ఎలా నడిపించాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఆకలిగా ఉన్నారో అప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు మన్నాని కురిపించాడు. అప్పుడు ఆ టైంలో ఏం రాసి ఉంటుందంటే ఏమని వ్రాసి ఉంటుందంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని యొక్క ప్రతి మాట నుండి జీవిస్తాడు అని. అంటే ఏంటంటే అప్పుడు ఇశ్రాయేలీలందరికీ 40 years, అంటే దేవుడు దేన్ని రిజంబుల్ చేస్తున్నాడంటే అక్కడ 40 సంవత్సరములు కూడా నా తండ్రి వారిని నడిపించాడు. ఎలా నడిపించాడు? ఆకలిగా ఉన్నప్పుడు వారందరికీ భోజనం ఎట్లా పెట్టాడు? మన్నాని కురిపించి పెట్టాడు. సో అది వాళ్ళు కూడా కడుపు నిండా తిన్నారు కదా. సో వాళ్ళకి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా కూడా దేవుడు వాళ్ళని రక్షిస్తూ నడిపిస్తూ ఒక నీడగా, ఒక లైట్గా ఉంటూ, ఒక ఫైర్ స్టాండ్గా, ల్యాంప్గా ఉంటూ ప్రతి చోట కూడా ఎక్కడ కూడా వాళ్ళని విడవకుండా దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. సో ఇక్కడ కూడా ఫుడ్, అంటే ఫుడ్ విషయంకి వచ్చినప్పుడు చూస్తే దేవునికి, యేసుక్రీస్తుకి ఏమీ అది కష్టం కాదు రాయిని తీసుకొని రొట్టెగా మార్చుకోవడానికి. కానీ అక్కడ ఏం చేస్తుందంటే సాతాను ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే దానికి లొంగడానికి, అంటే సాతాను మాటకి లోబడడానికి చూస్తుందన్నమాట. అంటే ఎక్స్పెక్టింగ్ జీసస్ టు ఒబే సేటన్, సో దట్ ఈ దేవుని కార్యములన్నిటినీ ఆపేద్దామని చెప్పేసి. సో అదొకటి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం జరుగుతుందంటే 5వ వచనము, లూకా 4:5 వచనం చదువుతాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగంపబడి ఉన్నది, అదెవనికి నేను ఎగురుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ సెకండ్ టెంప్టేషన్ మనం చూస్తే
భూలోక రాజ్యములన్నిటినీ ఎంతలో చూపించింది? ఒకే ఒక్క నిమిషంలో చూపించిందంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్రీన్స్ మీద. ఏరియల్ వ్యూలో చూస్తే ఎట్లుంటది? ఒకటేసారి మనం సిటీ మొత్తం చూడొచ్చు. సో, యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఏం చూపిస్తుందంటే భూలోక రాజ్యములన్నిటినీ ఒకే ఒక్క నిమిషంలో చూపించింది. చూపించి ఏమంటుందంటే, "ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును." ఎందుకంటే ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఎందుకంటే తోయబడ్డాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన పర్పస్ ఏంటి? యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ప్రతి పాపిని రక్షించడానికి, పాపములన్నిటిని కడగడానికి, శిలువ మార్గం గుండా పోకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక టెంప్టేషన్ ఏం తీసుకొస్తుంది అంటే, ఈ అధికారం అంతా నేను నీకే ఇచ్చేస్తా. ఈ రాజ్యములన్నీ మహిమ నేను నీకే ఇచ్చేస్తా. కానీ అది నాకెవ్వరికివ్వాలో నాకు తెలుసు. నేనిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కితివా? సెకండ్ టెంప్టేషన్‌లో గూడా ఏం జేస్తుందంటే, సాతానుకి ఒబే అవ్వడానికి చూస్తుంది. ఏంటంటే, సాతాను ఎప్పుడు కూడా జీసస్ పొజిషన్ లేకపోతే గాడ్స్ పొజిషన్ తీసుకోవడానికే దాని ఫస్ట్ ఎయిమ్. అందుకనే అక్కడి నుంచి తోయబడింది. కాబట్టి ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని అదే రీతిగా టెంప్ట్ చేస్తుంది. ఒబే అవ్వడానికి, లోబడడానికి టెంప్ట్ చేస్తుంది. అయితే మరలా ఒకసారి పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటో చూద్దాం. యోహాను 16 అధ్యాయము 9వ వచనం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపముని గూర్చి ఒప్పిస్తుంది. అది ఫస్ట్‌ది చూసాం మనం. సెకండ్ వన్ వచ్చేసి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఒప్పిస్తుంది. సో, ఇక్కడ సెకండ్‌దొచ్చేసి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. డిసైపుల్స్‌తో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్తే కానీ మీరు అప్పుడు దేవుని యొక్క కార్యం చూస్తారు. అంటే దేవుని యొక్క నీతిని మీరు నన్ను చూడరు. కానీ ఇది నీతిని గురించి ఒప్పిస్తుంది అంటున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన అంటే ఎప్పుడు వెళ్తాడు యేసుక్రీస్తు? తండ్రి యొద్దకు వెళ్ళాలి అనంటే ఇక్కడ బాప్టిజం తర్వాత, ఈ యొక్క శోధనలన్నీ తర్వాత, ఎన్నో మిరకల్స్ తర్వాత, ఆయన బోధ తర్వాత, క్రాస్ కంపల్సరీ ఫేస్ చేయాలి. ఆ క్రాస్ తర్వాత, పునరుద్ధానం జరిగిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, జయ జీవితంతోటి ఆయన మనుష్య కుమారుడు పైకి ఆరోహణం అవ్వాలి. సో, ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఏమవుతుంది ఇక్కడ? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. సో, యేసుక్రీస్తుని ఫిజికల్‌గా శిష్యులు వాళ్ళు చూడరు. అందుకు కనుక నీతిని గూర్చి. అయితే ఇక్కడ ఒకసారి మనం మళ్ళీ చూద్దాము. ఏంటంటే చూడరు. అంటే యేసుక్రీస్తుని ఫిజికల్‌గా వాళ్ళు చూడరు. అంటే ఏంటి? కండ్లకు యేసుక్రీస్తు ఫిజికల్‌గా కళ్ళ ముందు కనిపించడు. కానీ కనిపించనిదేంటిది? పరిశుద్ధాత్మ. కనిపించనిది ఇంకొకటి ఇన్విజిబుల్ అండ్ ఇట్ ఈస్ అ పవర్. ఇన్విజిబుల్ పవర్. ఈ పవర్ మన లోపలికొచ్చినప్పుడు నీతిని బట్టి ఒప్పింపజేస్తుంది. సో, ఈ పవర్ లోపటికి రావాలి అనంటే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ఏం చేయాలి? ఈ ప్రాసెస్ గుండా అంతా వెళ్ళాలి. ఆ తర్వాత మనకు పరిశుద్ధాత్మ వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళొకసారి ఇంకొక వచనం చూద్దాము. రోమా 4:22 చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇక్కడ పైన ఏమని రాసుంటుందంటే 21 నుంచి దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇది ఎవరి గురించి రాసిందంటే అబ్రహాము గురించి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఫస్ట్ నీతిగా ఎంచబడిన పర్సన్ ఎవరంటే బైబిల్లో అబ్రహాము. ఎందుకు అనంటే ఆయన చూడకయే చాలా ప్రామిసెస్ నమ్మాడు. దేవుడు చేసిన ప్రామిసెస్ అన్నీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ టు హిమ్ అట్ దట్ టైం. కానీ అది జరగబోతుంది అనేది ఆయన నమ్మాడు. ఆ విశ్వాసం ఉంచడం వలన ఆ విశ్వాసం ఆయనకు నీతిగా ఎంచబడింది. ఫస్ట్ థింగ్ ఆయన చూడకుండా ఏం చేశాడు? అదృశ్యమైన దానిని, జరగబోతున్న దానిని ఇంకా అతను చూడలేదు. సో, చూడలేదు కానీ ఆయన నమ్మాడు. ఎందుకంటే ఆయనకు దేవుని మీద అలాంటి విశ్వాసం ఉంది కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసము ఆయనకు నీతిగా ఎంచబడింది. సో, నీతి అనేది ఎప్పుడైనా ఎప్పుడొస్తుంది అనంటే మనము చూడక నమ్మిన దానిని బట్టి, ఆ విశ్వాసముని బట్టి మనము నీతిగా ఎంచబడతాం. సో, అట్లనే పరిశుద్ధాత్మ అనేది ఇట్ ఈస్ నాట్ విజిబుల్. కండ్లకు కనిపించదు. సో, యేసుక్రీస్తు దేన్ని ఒప్పిస్తున్నాడు శిష్యులకు అక్కడ అనంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. అంటే ఐయామ్ నాట్ గోయింగ్ టు బి విజిబుల్. బట్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు దాన్ని నీతిని
బట్టి ఒప్పింపజేస్తుంది. సో ఎందుకు అబ్రహాం గురించి వెళ్ళానంటే ఇన్విజిబుల్ని ఆయన నమ్మాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఇన్విజిబుల్. అయితే మనకు మరి ఒక చోట చూస్తే ఆమ్, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఆ, మనకు థామస్ తెలుసు, ఆయన ఏం చేస్తాడు, డౌట్ పడతాడు. డౌట్ పడ్డప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడు, కమ్ కమ్ అండ్ సీ, నా చేతులలో ఉన్న గాయములను చూడు, నీ ఫింగర్ పెట్టి చూడు, కానీ చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. సో ఎందుకు చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని అంటే, ఎందుకంటే ఇది మనకు విజిబుల్గా ఉండదు, పరిశుద్ధాత్మ అనేది విజిబుల్గా ఉండదు. అయితే ఇక్కడ దీనికి ఈ టెంప్టేషన్కి సంబంధం ఏమిటి అని అంటే, మళ్ళొకసారి ఈ టెంప్టేషన్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ, దేవుని యొక్క ఆ, రాజ్యములే ఇవన్నీ కదా, భూలోకం అంతా ఆయనదే. కాకపోతే తోయబడ్డాడు కాబట్టి సాతాను ఇక్కడికి వచ్చి ఈ రాజ్యములన్నీ నావి, నేను లోకాధికారిని, ఇవన్నీ నేను నీకు ఇస్తా అని ఒకే ఒక నిమిషంలో ఆయనకు చూపించి, అంటే ఆయన మహిమను చూపిస్తే వెంటనే సాటన్కి లోబడతాడా? యేసుక్రీస్తు చూడని మహిమనా ఇదంతా? యేసుక్రీస్తుకు తెలియని పవరా ఇదంతా? కదా. కానీ ఇదంతా నాకు అప్పగించబడి ఉంది కాబట్టి నీవు నాకు మొక్కుము అని అంటే ఎట్లా అంటే, ఇట్స్ ట్రైంగ్ టు టేక్ ద పొజిషన్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క పొజిషన్లోకి రావాలి, యేసుక్రీస్తుని ఎలాగైనా ఈ యొక్క కార్యము జరగకుండా, పరిశుద్ధాత్మ అనేది రాకుండా, అందరినీ ఒప్పించకుండా, నీతిని ఒప్పించకుండా, అంటే ఈ నీతి కార్యం అనేది జరగకుండా. ఎందుకు నీతి కార్యం జరగకుండా అని అంటే, మనకు రోమా 5:17 కూడా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది అని అంటే, మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదుము. అంటే ఈ రాజ్యములు వీటన్నిటి మీద యేసుక్రీస్తు ద్వారా మనం ఏల్తాము. అంటే ఎవరైతే రక్షణ రిసీవ్ చేసుకున్నారో వారందరము యేసుక్రీస్తు ద్వారా ఏలుతాము. అంటే వి విల్ బి ఓవర్కమింగ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రతి దాని మీద ఏలే యొక్క అధికారము ప్రజలందరికీ ఇవ్వబడుతుంది ఎవరికైతే రక్షణ పొందుకుంటారో. అందుకని ఆ, అది ఎట్లా అంటే డిస్గైజ్ చేసిన అధికారంని చూపిస్తుంది ఇక్కడ. ఈ అధికారం అంతా నాదే, ఈ అధికారం అంతా నువ్వు తీసుకో, ఓకే, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తా అని అక్కడే ఆ, అంటే ఎట్లా అంటే అది తనకే తెలుసు మోసం చేస్తున్నానని, కానీ సమ్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే చాలా సిల్లిగా అనిపిస్తుంది కదా అది చూస్తుంటే, ఆ టెంప్టేషన్ చూస్తే. సో అట్లా మోసం చేయడానికి ట్రిక్కీగా, అంత క్రాఫ్టీగా యేసుక్రీస్తుని టెంప్ట్ చేస్తుంది. సో ఈ సెకండ్ దాంట్లో చూస్తే, ఈ రాజ్యముల మహిమంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి ఇవ్వాలో నేను ఇస్తా, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగును. కానీ యేసుక్రీస్తు జరగబోయే శిలువ కార్యంలో ఎట్లా అయినా నీతి అనేది రాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ అనేది నీతిని ఒప్పింపజేస్తుంది, మనుషులందరి మీద ఒప్పింపజేస్తుంది. ఇంకొకటి, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలబోతున్నాము. సో ఇదంతా కార్యం జరగకుండా ఇప్పుడు సాటన్ రెండో టెంప్టేషన్కి యేసుక్రీస్తును టెంప్ట్ చేస్తా ఉంది. సో కానీ అక్కడ యేసుక్రీస్తు ఏమనుసరిస్తున్నాడంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి, నీ దేవుడైనా అంటే గుర్తు చేస్తున్నాడు సాటన్కి కూడా. ఏమనంటే, నువ్వు కూడా దేవుని ద్వారానే క్రియేట్ చేయబడ్డావు, యు ఆర్ నాట్ క్రియేటెడ్ బై యువర్ ఓన్, నీకు కూడా దేవుడే. రిమెంబర్, దేవుణ్ణి ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందకు దుముకుము. ఇది థర్డ్ టెంప్టేషన్. మూడో టెంప్టేషన్ ఏం చూపిస్తున్నాడంటే, ఆ ప్లేస్ నుంచి యెరూషలేము పట్టణమునకు తీసుకుపోయి, నీవు దేవుని కుమారుడైతే, మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు, రియల్గా నువ్వు నిజంగా మనుష్య కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దుముకు అంటే, అసలు చెప్పడానికే అది ఎలా ఉంది, క్రిందకు దుముకు అంటే దుఃఖిపో అనగానే దుఃఖేస్తాడు యేసుక్రీస్తు కదా. సో తను అంటే సాటన్ ఇచ్చే అంటే టెంప్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇట్ లుక్స్ సో సిల్లీ, ఈవెన్ ఎవరికైనా అర్థమవుతుంది, కానీ చాలా ట్రిక్కీగా క్రాఫ్టీగా చెప్తా ఉంటుంది. సో ఇక్కడ దుమికితే అంటే ఇంకొక కొటేషన్ ఏమిస్తుందంటే, ఇంకొక స్క్రిప్చర్ కోట్ ఏం చేస్తుంది అని అంటే, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము. అంటే ఇట్స్ ఎ టెస్ట్ అనమాట. నువ్వు దూకితే కాపాడతాడా కాపాడ్డా,
అవసరమా అక్కడ? కానీ కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని. అది ఎక్కడుంది? కీర్తనలు 91లో రాసి ఉంటుంది కదా! 11, 12 వచనం. సో, అది కోట్ చేస్తుంది. అంటే సేటన్‌కి కూడా ఇక్కడ చూసుకుంటే వచనాలన్నీ తెలుసు. స్క్రిప్చర్స్ తెలుసు. ఓకే. ఎందుకంటే ఎక్కడ ఎలా టెంప్ట్ చేయాలి? వాక్యంని ఎలా ఎత్తుకపోవాలి? ఎందుకంటే హి ఈస్ ఎ స్టీలర్. డెవిల్ ఈస్ ఎ స్టీలర్. యోహాను 10:10లో రాసి ఉంటుంది. డెవిల్ ఏంటిది? చదువుతాను. 10:10లో ఏమని రాసి ఉంటుందంటే, డెవిల్ వచ్చేది ఓన్లీ డెస్ట్రాయ్ చేయడానికి. హి ఈస్ ఎ స్టీలర్. ఓకే. యోహాను 10:10లో రాసి ఉంటుంది. నేను తెలుగులో చదువుతాను. దొంగతనమునకు, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ ఎవరు? సేటన్. ఇట్స్ ఎ స్టీలర్. అండ్ అంతేకాకుండా వాక్యమును ఎత్తుకపోతుంది. మనకి చాలా పారబుల్స్‌లో కూడా దేవుడు చెప్తా ఉంటాడు. మంచినీళ్ళలో పడిన ఒక్కటి విత్తనం మాత్రమే గ్రో అవుతుంది. అంటే వాక్యము ఎప్పుడైతే నిజమైన హృదయంలో పడుతుందో, అంటే సాఫ్ట్ హార్ట్‌లో పడుతుందో అప్పుడు గ్రో అవుతుంది. ఇంకొకటి ముళ్ళ పొదలలో పడిన విత్తనం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది ఐహిక విచారముల వల్ల. మళ్ళీ రాతి మీద పడింది ఏమవుతుంది? పక్షులొచ్చి ఎత్తుకపోతాయి. అంటే అది రిజెంబ్లింగ్ ఏంటంటే సేటన్. వాక్యము ఎప్పుడైనా మన హృదయంలో పని చేయాలి అనంటే రిసీవింగ్ హార్ట్ ఉండాలి. వినగల హృదయం ఉండాలి. అంతేకాకుండా చెవులు విన్న తర్వాత హృదయంలో కార్యం జరగాలంటే అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనము ఇమ్మీడియేట్‌గా మనం ఆ వాక్యంని గ్రాస్ప్ చేసుకోవాలి. అంటే గ్రహించాలి. సో, ఈ అండర్‌స్టాండ్ చేసుకునే బిట్వీన్ ఆ టైంని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం వినడం ఎవరమైనా చేస్తాం. చెవులు గల వాళ్ళందరూ వింటారు. కానీ ఇమ్మీడియేట్‌గా వాక్యముని ఎత్తుకపోతుంది. అంటే ఎత్తుకొని ఎళ్ళిపోతది. హి ఈస్ ఎ స్టీలర్. సో, అందుకని వాక్యము మన హృదయంలో పనిచేయకుండా, ఎళ్ళిపోకుండా మధ్యలోనే ఆ బిట్వీన్ టైమ్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం విని వెంటనే అది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. ఒకవేళ మనకు అర్థం కాకపోతే దేవా నాకు అండర్‌స్టాండింగ్ ఇవ్వు. నీ జ్ఞానం ఇవ్వు. నీ యొక్క రెవల్యూషన్ ఏంటి? ఈ వాక్యంలో నువ్వు నాకు ఏమి బోధించబోతున్నావు? అని చెప్పి వాక్యంను గ్రహించడానికి మనము ప్రయత్నించాలి. అది మన యొక్క బాధ్యత. నేర్చుకోవాలి అనే ఒక ఆశ ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఇంకా ఎక్కువగా నేర్పిస్తాడు. సో, ఇక్కడ మూడవ టెంప్టేషన్ చూసుకుంటే యెరూషలేము పట్టణంకు తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకమంటుంది. అంటే హైట్ నుంచి దూకమంటుంది. సో, మరలా ఇక్కడికొద్దాము. యోహాను 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మరలా పరిశుద్ధాత్మ గురించి చూద్దాం. పరిశుద్ధాత్మ ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొనజేయును. సో, ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఫస్ట్ వన్ పాపము, సెకండ్ వన్ నీతి, మూడోది తీర్పు గురించి ఒప్పింపజేస్తుంది. సో, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక. సో, ఇది ఇక్కడ ఎలా వర్తిస్తుంది? ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అనంటే ఈ లోకాధికారి ఎవరు? సేటన్. సో, ఈ లోకాధికారి తీర్పు ఎప్పుడు పొందుతుంది అనంటే జెకర్యా 14వ అధ్యాయం చూద్దాం. ఓకే. జెకర్యా 14వ అధ్యాయం చూద్దాము. అయితే ఈ అధ్యాయం మొత్తము యేసుక్రీస్తు మరలా రెండవ రాకడలో వచ్చే అధ్యాయం ఇది. దాని టాపిక్ అదంతా. అయితే నేను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. జెకర్యా 14, 2వ వచనం. అయితే ఇక్కడ నేను మొత్తం చదవడం లేదు. ఎందుకంటే ఆ అధ్యాయం మొత్తంలో చాలా డీటెయిల్డ్‌గా రాసి ఉంది. అయితే 4వ వచనం చదువుతాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టును, సగము కొండ దక్షిణపు తట్టును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరలా తిరిగి రాబోతున్నాడో ఎక్కడికొస్తున్నాడు? యెరూషలేము పట్టణము అదే ప్లేస్‌కి వస్తున్నాడు. ఆయన పాదములుంచినప్పుడు ఏం జరుగుద్దంట అంటే, ఆ ఒలీవ కొండ తూర్పు తట్టుకు, పడమటి తట్టుకు విడిపోయిన తర్వాత అంతేకాకుండా ఏమవుతుందంటే ఆల్ సైడ్స్ ఇప్పుడు ఈస్ట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని సైడ్స్ ఒక పెద్దగా విడిపోతుంది అని చెప్తున్నాడు. అంటే యెరూషలేం మీద ఆయన పాదములుంచబోతున్నాడు. ఆ టైంలో ఎలాగైనా ఈ లోకాధికారికి తీర్పు జరుగుతుంది. ఇంకా అక్కడ తర్వాత చూసుకుంటే చాలా ఉంటాయి ఆ వచనాలు. 9th వర్స్ చూద్దాం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియజేయబడును. ప్రతి ఒక్క కన్ను సెకండ్ కమింగ్ చూడబోతుంది. యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ప్రతి ఒక్క కన్ను ఎవ్వరికీ ఎగ్జామ్షన్ లేదు.
ప్రతి ఒక్క కన్ను ఆయనను చూడబోతుంది. అందరూ కూడా గుర్తిస్తారు యెహోవా మాత్రమే రాజై ఉన్నాడు. ఆయనకొక్కటే ఆ పేరు కలిగి ఉన్నది అనేది యెరూషలేము పట్టణం మీదకొచ్చినప్పుడు ఆయన కాలు అక్కడ మోపినప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు. సో, ఆ టైంలో జరగబోయేదేంటి? తీర్పు. ఆ ఆ తీర్పు జరుగుతదని గూడా సాతానుకి తెలుసు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రక్రియ జరగగూడదు. ఏ ప్రక్రియ జరగగూడదు అనంటే యేసుక్రీస్తు ఈ టెంప్టేషన్స్ అన్నీ ఎందుకు చేస్తుందంటే నెక్స్ట్ యేసుక్రీస్తు ముందుకు వెళ్ళిపోతే కంపల్సరీ ఆ తీర్పు జరగబోతుంది. కంపల్సరీ సాతాను త్రోసివేయబడతాడు హెల్‌లోకి అని చెప్పి సాతానుకి తెలుసు. సో, ఇప్పుడు థర్డ్ టెంప్టేషన్ ఏం చూపిస్తుందంటే ఆహ్, యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళి దేవాలయం నుంచి దూకమంటుంది. ఎందుకు అనంటే అదే దేవాలయం దగ్గరికి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే సాతాను ఏం చేస్తుందంటే అక్కడి నుంచి దూకు, అప్పుడు కాపాడడానికి నిన్ను గూర్చి నీ దూతలొచ్చి సహాయం చేస్తాయని చెప్తున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మరలా ఏం చెప్తున్నాడంటే యాక్చువల్లీ ప్రతిసారి రిప్లై ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు ఒక మాట ఏమంటాడంటే ఇట్ ఈస్ రిటన్. అంటే ఈ వాక్యం ఏదైతే వ్రాయబడి ఉన్నదో రిటన్ వర్డ్‌కి చాలా చాలా బలం ఉంది. మనం కూడా వాక్యము మన జీవితాల్లో ఎలా అప్లై అవుతది? ఎలా దీనిని పొందుకోవాలి అనంటే జస్ట్ సే టు యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ రిటన్. యెహోవా నా బలము. అంతే. యెహోవా నా బలం అంటే నా బలం అంతే. ఎట్లా అంటే ఇట్ ఈస్ రిటెన్ అంటే రాసిన వాక్యమునకు చాలా బలముంది. ఇంకోటి అది మెమరైజ్ చేసినప్పుడు మన లోపల అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఇట్ ఈస్ రిటన్ అని చాలా వర్డ్స్ యేసుక్రీస్తు కూడా కోట్ చేస్తా ఉన్నాడు. అయితే ఇట్ ఈస్ రిటన్ అని ఏం చెప్తున్నాడంటే నీ దేవుని ప్రభువును ఇంకా శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యూ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్ మళ్ళీ టెస్ట్ గాడ్ అని ఉంటుంది. అని శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి అంటే ప్రతి శోధన అంటే మనం ఇప్పుడు ఏ శోధన గుండా అయినా వెళ్తున్నాం అనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ జయించి ఉన్నాను. మీరు ఒకవేళ ఏదన్నా ఫేస్ చేస్తున్నారా ఈ లోకంలో ట్రయల్స్ అంటే గుర్తుంచుకోండి నేను ఆల్రెడీ అవన్నీ ఫేస్ చేశాను. ఆ ట్రయల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అని యేసుక్రీస్తు మరి ఒక చోట రాస్తారు. అంటే ఏంటంటే ప్రతి శోధన నుండి అంటే ఎవ్రీ టెంప్టేషన్ అండ్ టెస్ట్ ఆల్రెడీ జీసస్ పాస్ అయ్యాడు. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వర్స్ మనం క్లియర్‌గా చదివితే మనకు క్లియర్‌గా అర్థమవుతది. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు ఏం చేశాడంటే ఈ టెంప్టేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే మనము చూసాము. ఈ 3 డిఫరెన్సెస్ కాదు. ఈ 3 అంటే ఈ కాంటెక్స్ట్‌లో ఉన్న పరిశుద్ధాత్మ గురించి రాసిన ఏంటి అంటే యోహాను 16:8 నుంచి రాసినదంతా ఏంటంటే యేసుక్రీస్తు మరలా సిలువలో మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఇదే అందరిని ఒప్పిస్తుంది. ఏమని అనంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. అంటే యేసుక్రీస్తుని ఫిజికల్‌గా మనం చూడము. కనుక నీతిని గూర్చి ఎందుకంటే ఆ నీతి దానం వల్ల మనమందరము యేసుక్రీస్తుని ఒక్కని ద్వారానే ఏలబోతున్నాం. ఎందుకంటే ఆయన ఈ పరలోక రాజ్యంని ఇక్కడికి లోకంలోనికి చూపించడానికి ఉన్నాడు. సో మన ద్వారా తప్ప మరొక ఆప్షన్ లేదు. సో, ఎవరైతే రక్షణను పొందుకొని ఉన్నారో, ఆ రక్షణను రిసీవ్ చేసుకున్న తర్వాత వి షుడ్ నాట్ సిట్ ఎట్ వన్ ప్లేస్. ఆ తర్వాత మనము ఎదగాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఆ టైంలో నీటి బాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం చేశాడు? పరిశుద్ధాత్మ బాప్టిజం. అంటే మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంటే జస్ట్ రక్షణ పొందుకున్నామా? అంతవరకే ఉన్నామా? అంటే నెక్స్ట్ స్టేజ్ మనము అంటే ఎదగడం లేదని అర్థం. సో, పరిశుద్ధాత్మ పొందుకొనిన వారమై వీటన్నిటి చేత మనం ఒప్పింపబడతాం. అంటే దేవుడు ఎప్పుడూ కూడా ఆ పరిశుద్ధాత్మ మనకి రిమైండ్ చేస్తుంది. ఈ యొక్క పాపము ఒకవేళ టెంప్టేషన్స్‌కి ఏదైనా గురవుతున్నప్పుడు యూ షుడ్ నాట్ డూ దిస్. అంటే ఒక చిన్న సాఫ్ట్ వాయిస్‌తోని మనం మాట్లాడుతుంది. మనకది కనిపించదు. అందుకే చెప్తున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. కానీ ఆ ఇన్విజిబుల్ గాడ్ స్పిరిట్ హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు మనము నీతి చేత మనము ముద్రించబడతాం. సో, ఆ నీతి గల హ్మ్. నీతిని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామంటే మనము విశ్వాసం ఉంచడం ద్వారా. కొన్ని పరిస్థితులు చూసుకుంటే మనకు ఇప్పుడు అబ్రహాంకి ఎలా ఆయన సమయంలో చాలా ప్రామిసెస్ ఇచ్చాడు. కానీ ఆయన టైంలో చాలా చూడలేదు. బట్ స్టిల్ హి బిలీవ్డ్. అట్లనే మనకు కూడా చాలా ప్రామిసెస్ ఉండొచ్చు. కానీ అవి కొన్ని మనకు జరగకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మీరు నీతి వలన ముందుకు
ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే నీతి మిమ్మల్ని ముద్రిస్తుంది. అంటే పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడిన వారమైతే ఏం జరుగుతుందంటే మన యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. సో అప్పుడు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక, సో మూడవ టెంప్టేషన్ చూసుకుంటే యేసుక్రీస్తు ఎలాగో తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు కాబట్టి ఆ యొక్క టెంప్టేషన్ జరిగింది. సో అప్పుడు ఫోర్త్ చాప్టర్ లూకా 4:14 చూద్దాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాడో, మినిస్ట్రీ స్టార్ట్ చేయక ముందు చూసుకుంటే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో టెంప్టేషన్స్ ని అధిగమించి వాటి మీద జయము పొందుకున్న తర్వాత ఆత్మ బలముతో ఆయన ముందుకు సాగాడు. సో అక్కడ నుంచి చూసుకుంటే నెక్స్ట్ తర్వాత అంతా ఆయన బీదలకు సువార్త ప్రకటించడం, చెరలోనున్న వారిని విడిపించడం, గుడ్డివారిని కళ్ళు తెరిపించడం, చనిపోయిన వారిని తిరిగి లేపడం, ఎన్నో మిరకల్స్ ద్వారా ఎంతో గొప్ప సేవ చేస్తూ ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఆయన ప్రార్థన నేర్పిస్తూ శిష్యులని ఎన్నుకుంటూ ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తూ ఆయన యొక్క జర్నీ స్టార్ట్ అవుతా ఉంది. సో పరిశుద్ధాత్మ బలము మనం పొందుకోకుండా ఫాస్టింగ్ చేయడం, ప్రేయర్ చేయడము ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సో మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రార్థనలో ముందుకు సాగుదాం. అలా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన వాక్యము యొక్క బలముతో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలము ఏమిటనేది చూపించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ యొక్క సమయంలో ప్రభా ఎవరైతే వీక్షిస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఎవరెవరికైతే ఏవైతే అవసరతలు ఉన్నాయో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ప్రభా సిక్నెస్తో బాధపడుతున్నారో వారిని జెహోవా రాఫా స్వస్థపరుస్తారని నమ్ముతున్నాం తండ్రి. మీరిచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ని ప్రభా మరి తండ్రి రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిలో ప్రభా మరి తండ్రి ఎన్నో యొక్క గిఫ్ట్స్ ఉంటున్నాయి తండ్రి. ప్రభా వాటన్నిటిని రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభా ఎవరైతే నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని ఉన్నవారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. మీరు ప్రభా నాయన సిలువలో పొందిన మరణం ద్వారా నాయన ప్రతి ఒక్కరికి రక్షణ ప్రభా, నీ గాయముల చేత స్వస్థత ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రభా మరి ఎన్నుకొని ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు మీరు కార్చిన రక్తం ద్వారా, ప్రెషియస్ బ్లడ్ ద్వారా ప్రభా మరి తండ్రి నీకు మా అందరికి ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఎవరికైతే ప్రభా మరి తండ్రి నిజమైన రక్షకుడు ఎవరు అని తెలియని వారు ప్రభా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకొనడానికి ప్రభా సహాయం దయచేస్తారని ప్రభా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొనిన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. సో నిజంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అందరము కూడా కలిగి ఉందాము. సో సిస్టర్ గారు చెప్పినట్టుగా మనం అందరము కూడా దేవునిలో ముందుకు సాగుదాం, ఆత్మీయంగా ఎదుగుదాము, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను మనం అందరం కూడా అనుభవిద్దామండి. సో మనం అందరం కూడా ఆ విధంగా దేవునిలో ముందుకెళ్ళాలి. మరి ఆత్మీయంగాను ఇహలోకంగాను అన్నిట్లోనూ మనము మరి దీవింపబడిన వారముగా ఇతరులకు మరి కూడా ఒక మంచి బ్లెస్సింగ్గా మనం ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాము, ఆ విధంగా ప్రార్థిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ సర్మన్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ విధంగా మనమందరం కూడా ఎవ్రీ ఫ్రైడే సో 7 o'clock 7 PM మనమందరం కూడా కలుసుకుందాము. సో కొత్తగా జాయిన్ అయిన వారికి వందనాలు, వాక్యం విన్న వారికి, జాయిన్ అయిన వారికి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగనే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ జాయిన్డ్. So let's meet next Friday. Thank you.